హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్యకి ఇష్టమైన గాజులు తెద్దామని గౌతమ్ అయితే బయటికి వెళ్తాడు. ఇక అహల్య గౌతమ్ గురించి ఎదురు చూసి ఇక రాహుకాలం రావడంతో ఇక అహల్యకైతే శ్రీమంతం ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక సుభద్ర అప్పుడే కుంకుమ గంధం రాద్దామని అహల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి ఆంటీ అని అదితి అయితే వస్తుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది మీరు క్లారిఫై చేశారంటే సంతోషంగా ఈ ఫంక్షన్ని జరుపుకోవచ్చు అని అయితే అదితి అంటూ ఉంటుంది. ఏంటి అని అయితే అడుగుతూ ఉంటారు అర్జున్ ప్రసాద్. ఏం లేదు అంకుల్, ఇప్పుడు అహల్య కడుపులో ఉన్న బిడ్డ ఏ ఇంటికి వారసుడో తెలుసుకుందామని అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు వినగానే అహల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న యామిని అయితే అంటూ ఉంటుంది, అంటే ఈ అహల్య గౌతమ్ ని పెళ్లి చేసుకున్నాక ప్రెగ్నెంట్ అవ్వలేదు, ముందు ప్రెగ్నెంట్ అయిందంట అని యామిని వెటకారంగా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అయితే కోపంగా, నువ్వు ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నావు యామిని అని అయితే కోపంగా అంటూ ఉంటాడు. ఆగండి అంకుల్, మీకు నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని డాక్టర్ సరస్వతి గారిని అయితే పిలుస్తుంది. ఇక ఆవిడ లోపలికి వచ్చి అయితే అంటూ ఉంటుంది, కాశ్మీర్లో ఈమె స్పృహ కోల్పోయిందని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. అప్పుడు నేనే టెస్ట్ చేసి ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పాను 6 నెలల క్రితం అని ఆ డాక్టర్ చెప్తుంది. ఇక అది విని ఒక్కసారిగా భానుమతి, సుభద్ర, అర్జున్ ప్రసాద్ అయితే షాక్ అయిపోతారు. ఎంత పని చేశావే, నా వంశాన్ని భ్రష్టు పట్టించడానికే నువ్వు ఉన్నావే, నీలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను, పోవే బయటికి అని అహల్య జుట్టు పట్టుకుని అయితే ఆ చైర్లో నుంచి బయటికి ఈడ్చుకుని లాక్కుని అయితే వచ్చి బయటకు అయితే గెంటేస్తుంది. ఇక వాకిట్లో నుంచుని అహల్య అయితే ఏడుస్తూ ఉంటుంది. మరొక పక్కన కార్ ట్రబుల్ ఇవ్వడంతో గౌతమ్ అయితే అహల్య కోసం గాజులు పట్టుకొని చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ రోడ్డు మీద అహల్య దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి ఇదంతా కల కాకుండా నిజము అయితే అహల్య పరిస్థితి ఏంటి అనేది మనం నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.